వైద్యో నారాయణో హరి అంటారు కదా సార్. వైద్యుడికి మన సమాజంలో ఉన్న గుర్తింపు అది, ఆ గౌరవం అది. కానీ ఇక్కడ డాక్టర్లు పెరుగుతూ ఉన్నారు, తగ్గుతోన్న ఉపాధి అవకాశాలు అనే వార్తను చూడొచ్చు సార్. ఒకసారి చూపించండి. ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించింది. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే స్పందనే ఉండేది కాదు. ఇప్పుడు వేలల్లో అర్జీలు, 30 పోస్టులకు 350 మంది పైనే. దేశవ్యాప్తంగా 1,50,000 మంది నిరుద్యోగ వైద్యులు. మున్ముందు ఇంజనీరింగ్ కాలేజీల్లో లాగే వైద్య విద్య అంటే 4.5 years కోర్సు, దాని తర్వాత ఇంటర్న్షిప్ 1 year ఉంటుంది, 5.5 to 6 years కోర్స్ కదా సార్. అంటే డాక్టర్ అవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ డాక్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికంటే నెలకు 20 నుంచి 30 వేలకే కొన్ని హాస్పిటల్స్లో డాక్టర్లు పనిచేస్తున్న పరిస్థితి. అండ్ పారామెడికల్ సిబ్బందికి ఉన్న డిమాండ్ కూడా వైద్యులకు లేదు అనేది కొంతమంది డాక్టర్లు చెప్తున్న విషయం. వాస్తవం. ఇప్పుడు మీకు ఉదాహరణకు నేను మీడియాలో కూడా చూశాను. సబ్ ఎడిటర్ 15,000 పనిచేస్తాడు, ఆఫీస్ బాయ్ 20,000 తీసుకుంటాడు. ఎందుకు? ఆఫీస్ బాయ్ డ్రైవర్ 20,000 తీసుకుంటాడు. డిమాండ్. డ్రైవర్లు దొరకరు, సబ్ ఎడిటర్లు దొరుకుతారు. ఎంతమంది అంటే అంతమంది. ఇట్స్ ఏ బియర్ డిమాండ్ అండ్ సప్లై. మీకు చాలా మీరు ఒక క్వాలిఫైడ్ ఇంజనీర్ కన్నా ప్లంబర్ ఎక్కువ సంపాదిస్తాడు. సో ఇట్ ఆల్ డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు మీడియాలో చాలా చోట్ల చూసాం ఇది. ఆ డ్రైవర్గా పని చేసుకుంటే ఎక్కువ శాలరీ వస్తుంది. మా డ్రైవర్లో స్కేర్సిటీ ఉంది, సబ్ ఎడిటర్లో స్కేర్సిటీ లేదు కదా, అందువల్ల తక్కువగా దొరుకుతారు అని. సో అందువల్ల ఆ ఒకటి ఇప్పుడే కాదు, నాకు కోవిడ్ టైంలో కూడా 50,000 60,000 శాలరీకి చాలామంది డాక్టర్లు రిస్క్ తీసుకొని కూడా పనిచేశారు. సో ఖర్చుతో కూడుకున్న కన్నా ఎంబీబీఎస్ చదవడం కష్టంతో కూడుకున్నది. ఖర్చు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదివితే ఖర్చు ఏం పెద్దగా ఉండదు, నెగ్లిజిబుల్ ఖర్చు. అది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదివితేనే ఖర్చు ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఖర్చు ఏ కాలేజీలో చదివినా కష్టం మాత్రం చాలా ఎక్కువ. ఎందుకంటే మా కుటుంబంలోనే బోలెడు డాక్టర్లు ఉన్నారు కనుక ప్రత్యక్షంగా వాళ్ళ కష్టాన్ని చూశాను. భారతదేశంలో డాక్టర్లు ఉన్నారు, అమెరికాలో డాక్టర్లు ఉన్నారు, మా ఫ్యామిలీలోనే. సో అందువల్ల వాళ్ళ కష్టం ప్రత్యక్షంగా చూశాను కనుక, మా ఇంట్లోనే చూశాను కనుక అనుభవంతో చెప్తున్నా. డెఫినెట్గా అన్లెస్ భయం, చాలా ఎక్కువ ప్యాషన్ ఉంటే తప్ప దాన్ని అనుభవించడం అంత సులభం కాదు. చాలా హెవీ లోడ్ వర్క్, హైలీ ప్యాషన్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ అంత కష్టపడి చదివాక, అంత ప్యాషన్తో చదివాక ఇవాళ అనేక కార్పొరేట్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ చూడండి, అంతే నిజమేది. ఆ వార్త కథనం 30,000 25,000 40,000 పనిచేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ సిస్టమ్ ఎలా మారిపోతుంది అనే దానికి ఉదాహరణ, మా ఐటీఐలో ఒకప్పుడు ఉద్యమం వచ్చేది. 1960s 70s ఐటీఐ అంటే వెంటనే జాబ్ వచ్చేది. ఆ దశలో పాలిటెక్నిక్లో జాబ్ వచ్చి మొదలుపెట్టింది. మేము 10th క్లాస్ పాస్ అయిన టైంలో పాలిటెక్నిక్లో చేరే వాళ్ళు ఎవరంటే మోస్ట్ బ్రిలియంట్ టాప్ ర్యాంకర్స్ అంతా పాలిటెక్నిక్ పోయేవాళ్ళు. ఏమంటే మాకన్నా ముందు, ఇంకా ముందు కొద్దిగా ముందు జనరేషన్ అయితే మా వరకు వచ్చేవరకు మళ్ళీ ఇంజనీరింగ్ వచ్చేసింది. ఇంజనీరింగ్ తర్వాత ఇంజనీరింగ్ అయింది. ఇప్పుడు నార్మల్ ఇంజనీరింగ్ కూడా లావలేదు. మీరు ఇప్పుడు ఐఐటీలు, IIITలు ఇలాంటి దాంట్లో చదివితేనే వాల్యూ. అంటే ఎలా ప్రాసెస్ చేంజ్ అవుతుందో చూడండి. ఐటీఐతో మొదలై ఇప్పుడు ఐఐటీగా జాబ్ వచ్చింది. మెడిసిన్లో కూడా సమస్య ఏంది, ఇప్పుడు నార్మల్ ఎంబీబీఎస్ ఉంటే ఎవరు పోతలేరు. అంటే ఖచ్చితంగా స్పెషలైజేషన్ ఉండాలి, ఎండి ఉండాలి లేదా ఎంఎస్ ఉండాలి. సో ఈ స్పెషలైజేషన్ లేని నార్మల్ ఎంబీబీఎస్ సీట్లకు, డాక్టర్లకు ఆ గుర్తింపు సమాజం నుంచి లేదు. అన్ఫార్చునేట్ ఏంటంటే దాంతో ఏమవుతుంది, స్పెషలైజేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఇంకా అంతకన్నా హయ్యర్ లెవెల్కి పోవాలి అంటే అది అందరికీ సీట్లు రావు. సీట్లు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకు సాధారణ జ్వరం వచ్చిన ఎండి జనరల్ మెడిసిన్, ఇప్పుడు అమెరికా ప్రభావంతో మనం కూడా ఇంటర్నల్ మెడిసిన్ అంటున్నాం. ఇండియాలో ఒకప్పుడు జనరల్ మెడిసిన్ అనేవాళ్ళు, అమెరికాలో ఇంటర్నల్ మెడిసిన్ అనేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఆ పేరు మార్చేశారు. సో ఎండి ఇంటర్నల్ మెడిసిన్ ఉంటేనే పోతున్నారు, నార్మల్ ఎంబీకి పోతలేరు. ఎందుకంటే కమాడిటీ, వైద్య ఉద్యోగం కూడా కమాడిటీ అయింది. కమాడిటీ ఎప్పుడు కూడా లక్షణం ఏముంటుంది, కమాడిటీకి ప్యాకేజ్ ఉండాలి, అలంకారంగా దాన్ని ప్యాక్ చేయాలి. సో అందువల్ల ఎప్పుడైతే వృత్తి వైద్య రంగం కమర్షియలైజ్ అయిందో, డాక్టర్ అనే పదవి కూడా కమాడిఫై అయిందో, సో అల్టిమేట్గా నీకు ఎండి అనే ఒక గుర్తింపు ట్యాగ్. అండ్ ఆర్డినరీ ఎంబీబీఎస్ మేబీ మచ్ బెటర్ డాక్టర్ కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం కూడా, చాలా అద్భుతమైన డాక్టర్లు ఉంటారు. ఇది అందువల్ల ఈ ట్రెండ్ కూడా మారిపోవడం వల్ల సాధారణ ఎంబీబీఎస్లకు లేదు. ఇంకొకటి మీకు
విచిత్రం ఏంటంటే మన దేశంలో ఉపాధ్యాయుల కొరత ఉంటుంది, చదువుకున్న వాళ్ళేమో నిరుద్యోగ విద్యావంతులు ఎక్కువ మంది ఉంటారు. మీరు ఇవాళ అనేక యూనివర్సిటీలో ఎకనామిక్స్లో డాక్టరేట్లు పిహెచ్డీలు తీసుకొని ఖాళీగా ఉన్నోళ్ళు ఉన్నారు. అశోక్ నగర్లో ఎకనామిక్స్ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. చాలా రేర్. ఇప్పటికీ నేనే చెప్తాను, జర్నలిస్టే నేను కూడా చెప్తాను. ఇప్పటికీ నా మీద తీవ్రమైన ఒత్తిడి, నాకు అసలు ఓపిక లేదు, నేను ఇప్పుడు ఆ ఫీల్డ్లో లేనని చెప్పినా కూడా లేటెస్ట్ గ్రూప్ వన్ కూడా నాతో చెప్పించారు బలవంతం చేసి. మరి ఎందుకు లేరు ఒక ఎస్ఏ చెప్పేవాళ్ళు? ఇంతమంది పిహెచ్డీలు ఉన్నారు కదా, ఒక ఎకనామిక్స్ చెప్పేవాళ్ళు ఎందుకు లేరు? మీరు ఇలా మంచి ఎకనామిక్స్ చెప్పేవాళ్ళని తీయండి, 50,000 లక్ష రూపాయలు సంపాదించడం పెద్ద కష్టమే కాదు. అసలు మంచి ఇంగ్లీషు తెలుగు వచ్చిన వాళ్ళు ఇవన్నీ నేనే ఇస్తాను 50,000. సో హైలీ టాలెంటెడ్ ఉండి నీకు అంత ఇప్పుడు నాకు సమయం ఉండక నేను ఇంటర్నేషనల్ మీడియాను అన్నీ చదవలేకపోతున్నాను, టైం ఉండడం లేదు నాకు. సో సంబడీ ఈజ్ దేర్. నేను న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్, ఇండిపెండెంట్, ఎకానమిస్ట్ ఇవన్నీ చదివి అందులో ఒక మంచి ఫైనాన్షియల్ టైమ్స్ ఇవన్నిటికీ నాకు సబ్స్క్రిప్షన్ ఉంది. అన్ఫార్చునేట్లీ నేను వేలకు సబ్స్క్రిప్షన్ కడుతున్నా, చదివే టైం ఉండలేదు, సమయం ఉండడం లేదు. ఇవన్నీ స్టడీ చేసి ఒక టాపిక్ పైన ఐడెంటిఫై చేసి దానిపైన ఒక నోట్స్ రాసి నా ముందు పెట్టగలిగితే తప్పు లేకుండా నేను రెడీ టు పే 50,000, నేనే ఇస్తాను 50,000, నాకు అవసరం. సో అదే కాదు, సోషల్ మీడియాను ఫాలో అయ్యి లింక్డ్ఇన్, ఇన్స్టా అండ్ మోడర్న్ ట్రెండింగ్ టాపిక్స్ పట్టుకున్నారనుకోండి, నేనే ఇస్తాను. ఎందుకంటే నా కూతురు ఈ మధ్య నాకు 4 టాపిక్లు చెప్తే ప్రతి ఒక్కటి మామూలు హిట్ కాలేదు, ప్రతి ఒక్కటి మామూలు హిట్, నార్మల్ హిట్ కాలేదు. నాన్న ఇది ట్రెండింగ్ ఉంది సోషల్ మీడియాలో అంటే దానిపైన మాట్లాడుతున్నాను, అద్భుతమైన హిట్ అయినాయి. సో అందువల్ల ఇలా మీకు నిన్న కామన్న ఎస్ మేడం అని ఒక కంపెనీలో ఉద్యోగులు తొలగించడం అని చెప్తే చేస్తే 20,000 మంది చూశారు. అందువల్ల ఇది అవసరం ఉంది, నేను ఐఎమ్ రెడీ టు పే, మీరు నాకు 30,000 40,000 ఇస్తాను నేను, కానీ దొరుకుతలేరు. అంటే ఎక్కడ ఇది ఒక్కచోట కాదు, ఎలాంటి చీఫ్ ఓ మాట అన్నాడు, ఐఎమ్ నాట్ గెటింగ్ గుడ్ క్వాలిటీ మెకానికల్ ఇంజనీర్స్ అని. అంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్. ఒకవైపేమో స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరుకుతలేరు, మరోవైపేమో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. నీకు మంచి టీచర్లు దొరకడం కష్టం, మంచి మ్యాథమెటిక్స్ ట్యూషన్ చెప్పేవాళ్ళు చూపెట్టండి నాకు. ఇలా మంచి ఇంగ్లీష్ బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. అందువల్ల ఈ గ్యాప్ కూడా ఉంది. మీకు హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరకడం కష్టంగా ఉంది. సాధారణ ఇంజనీరింగ్ చేసి గూగుల్ డ్రైవ్ అంటే తెలియని వాళ్ళు, అసలు గూగుల్ డ్రైవ్ ఎట్లా వాడుతారంటే మేము ఎన్నడూ వాడలేదు సార్ అంటే వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ దాకా మన ఎడ్యుకేషన్ సిస్టాన్ని కూడా మనం దెబ్బతీసేయాలి. అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అసలు కనీస ఫెసిలిటీస్ కూడా లేవు, టీచ్ చేసేవాళ్ళు లేదు. లోకల్గా ఉన్న డాక్టర్లు టీచ్ చేస్తారు, ఫ్యాకల్టీ లేదు. ఫ్యాకల్టీ లేక స్టాండర్డ్స్ లేకపోతే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ పాపం వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ ఉన్న బిడ్డలు వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి, వాళ్ళు లేరు. తర్వాత మీకు హైదరాబాద్లో జాబ్ అంటే మీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసడానికి ఎంతమంది సిద్ధపడతారు? ఎందుకంటే ఎంబీబీఎస్ అనుడితోనే ఒక రకమైన సమాజంలో స్టేటస్, గ్లామరు ఇవన్నీ ఉంటాయి. నువ్వు వెళ్ళి ఊర్లో చిన్న టౌన్లో ఫెసిలిటీస్ లేని చోట పని చేయబట్టి ఎంతమంది పని చేస్తాను రెడీగా ఉన్నారు. ఈ గ్యాప్ కూడా ఉంది. మేము కౌన్సిల్లో ఒకసారి డాక్టర్ల పోస్టుల ఖాళీల పైన సీరియస్గా డిబేట్ చేస్తారు. రాజశేఖర్ రెడ్డి లేసి, ప్రొఫెసర్ గారు మీరు ప్రొఫెసర్ కదా, నాకు ఒక 10 మందిని ఇప్పియండి, ₹1,00,000 శాలరీతో నేను నియమిస్తాను, రేపు పొద్దున్న నియమిస్తాను. లేదు నేను అపాయింట్మెంట్ ఆర్డర్లు మీరు తీసుకొచ్చిన మరుక్షణం నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను అన్నాడు రాజశేఖర్ రెడ్డి. ఇది ఎప్పుడు 2008లో ఉన్నాను. అసలు 2008లో మేము రైజ్ చేస్తే మీరు ప్రాక్టికల్గా చూడండి ప్రొఫెసర్ గారు లేరు అన్నాడు. నాకు గ్రామాల్లో పనిచేసే వాళ్ళకి ₹1,00,000 ఇస్తాను, నాకు ఓ మండల హెడ్ క్వార్టర్లో పనిచేసే డాక్టర్ నాకు చూపెట్టండి అన్నాడు. సో అందువల్ల ఈ ఛాలెంజ్ కూడా ఉంది. అంటే అర్బన్ ఏరియాస్లో, మెట్రోపాలిటన్ ఏరియాస్లో ఈ ట్రెండ్ ఎక్కువ ఉంది. ఇక్కడ 30,000 40,000 డాక్టర్లు పనిచేసే వాళ్ళు దొరుకుతారు. మీరు అదే టౌన్లు, చిన్న టౌన్కి వెళ్తే డాక్టర్ దొరకడు. సో అందువల్ల ఇది మీకు ఇవాళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. అదే సమయంలో మీరు ఏ సాఫ్ట్వేర్ కంపెనీని అడగండి, టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్స్ ఉన్నారు అడగండి. ఎందుకంటే ట్రెండ్ బట్టి, ఇప్పుడు మెడిసిన్లోనైనా కనీసం ట్రెండ్ బట్టి అప్డేటింగ్ తక్కువ, ఇంజనీరింగ్లో అయితే ట్రెండ్ బట్టి అప్డేట్ కావాలి. ఇవాళ ప్రపంచము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో ఉంటే నేను సాధారణ గూగుల్ డ్రైవ్ కూడా ఎన్నడూ వాడని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఐటీ గ్రాడ్యుయేట్ ఉంటే ఏం చేస్తారు చెప్పండి వ్యవస్థ. సో ఈ ఛాలెంజ్ కూడా ఉంది. అందువల్ల నేను అంటే ఐఎమ్ నాట్ జస్ట్ రెఫరింగ్ టు డాక్టర్స్, ఇతర కోర్సులు కూడా చెప్తున్నాను. ఇవాళ మీకు ఒక టాలెంటెడ్ జర్నలిస్ట్ దొరకడు. మీకు బ్రహ్మాండంగా ఒక స్క్రిప్ట్ తైవాన్ ఇష్యూ వచ్చింది, తైవాన్ చరిత్ర ఏంటని
ఒక రాసేవాళ్ళు లేదా 15 నిమిషాలు ప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. సో ఈ మంచి మోహన్ బాబు గురించి రాయమంటే రాష్ట్రాలు ఉంటారు, అది ఏమున్నది ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు, దాన్ని ఇటు తిప్పి బీఆర్ఎస్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విమర్శలు, రేవంత్ కేసీఆర్ పై విమర్శలు, రాష్ట్రాలు దొరుకుతారు. నాకు చెప్పండి, తైవాన్ పైన సిరియా పైన రాసే వాళ్ళు ఎంతమంది దొరుకుతారు చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పిస్తాను 50,000 రూపాయలు మీకు. ఇలాంటి టాపిక్స్ పైన రాసే వాళ్ళు ఉంటే మీడియాలో నేను 50,000 ఇప్పిస్తాను. ఒక ½ అన్ అవర్ ప్రోగ్రామ్ వారు 3 గంటలు 4 గంటలు తీసుకొని ఒక మంచి స్క్రిప్ట్ రాయండి. అంటే ఈ డెఫిసిట్ కూడా ఉంది. అంటే అందువల్ల దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఫర్ దట్. బట్ ఆవేదన అయితే నిజం, అందులో అనుమానం లేదు. వార్త కథన నిజం, ఆవేదన నిజం. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే. నార్మల్ డిగ్రీ కాదు, మీరు అంత కష్టంతో ప్యాషన్తో చదివాక 20,000 30,000 40,000 50,000 పనిచేయాలంటే ఆవేదన ఉంది. ఇవాళ మన ఇళ్లలో చూస్తుంటాం, 22 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగమో 2 లక్షలు ప్యాకేజ్, డాక్టర్ 20 ఏళ్ళ తర్వాత కూడా 2 లక్షలు వస్తలేవు. అన్లెస్ కొంతమంది డాక్టర్లు బాగా సక్సెస్ అయిన డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్ కనుక రోరింగ్గా ఉంటే తప్ప, నార్మల్గా ప్రైవేట్ ప్రాక్టీస్ రోరింగ్గా లేని డాక్టర్లకు నేను ఇవాళ చాలామందిని చూశాను. 20 years తర్వాత హాస్పిటల్లో 2 lakhs శాలరీ. కానీ ఇవాళ పిల్లలు మన కళ్ళ ముందు పెరిగిన పిల్లలు ఇప్పుడు 2 లక్షలు కామన్గా వస్తుంది. నా కూతురు 2 lakhs ఇప్పుడు అది అసిస్టెంట్ అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్గా చేస్తుంది. సో షీ ఎర్న్స్ 2 lakh. ఎంత చిన్న ఏజ్, 2 lakh per month వస్తుంది. అంటే అదే దాని క్లాస్మేట్స్ ఎంబీబీఎస్ చేసి ఎండి చేసి నానా దంటాలు పడితే ఇప్పటికీ వాళ్ళకి ఏమీ లేదు. 40,000 50,000 ట్రైఫండ్ మీద ఉన్నారు. 20 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత కూడా ఈ 2 లక్షలు రావు. ఈ 10 ఏళ్ళలో ఈ 2 లక్షలు వచ్చే వాళ్ళు 15 లక్షల ప్యాకేజ్, 30 లక్షలు 40 లక్షలు 50 లక్షల ప్యాకేజ్కి వెళ్ళిపోతున్నారు. సో అందువల్ల ఈ ఆవేదన ఉన్నమాట నిజం. మన మెడిసిన్లో ఆ ఛాలెంజ్ అయితే ఉన్నమాట నిజం.